ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్డీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు, మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా అలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఇట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు? బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చేయొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా? మీరు చెప్పండి. ఇగో ఇవి తొండల గుడ్ల, ఇవి కనిపిస్తలేవా? తొండల గుడ్ల ఏ గుడ్లో కనిపిస్తుంది. ఇవంతా తొండల గుడ్లు. తొండలు పెట్టినాయా? మరి మేము పెట్టినాము, మరి నువ్వు పెట్టినావు, చూద్దాం. మరి ఫార్మా కంపెనీ కోసం మేము భూములు తీసుకుంటాం. ఇయ్యం సార్. పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా, నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్? ఇంత మంచిగా మేము ఇగో ఇవి చేసి మేము ఇస్తేనే మీరు ముందల తింటున్నారు. మేము పడిన కష్టమే మీరు ముందల తింటున్నారు. మేము ఇయ్యం సార్. ఇవా గుడ్లు, ఈ పంటలు నీకు గుడ్డు తొండల లెక్క కనిపిస్తున్నాయి. ఒకసారి కిందికి వచ్చి చూడవయ్యా, చూడు, కిందికి వచ్చి చూడు. సీఎం సీట్ లో కూర్చొని కాదు, కిందికి వచ్చి మా జనాలు చేసి వాళ్ళు చేసేది ఒకసారి చూడు, తెలుస్తుంది. అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు కూర్చుంటున్నాయి అంటే కిందికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరు ఈ ఊరు, ఆ ఢిల్లీ ఈ ఢిల్లీ తిరగడం కాదు. ముంబైలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, అక్కడున్నా ఇక్కడున్నా అని కాదు. ఇక్కడ మేము ఓట్లేసాం కదా,